హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కళ్యాణిమా వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి కార్న్ సూప్ తయారు చేద్దాం. స్వీట్ కార్న్ సూప్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక స్వీట్ కార్న్ కాబు కావాలి, అంటే మొక్కజొన్న పొత్తు. అది ఫ్రెష్ది మంచి గింజలు ఉన్నది తీసుకోండి, లేదంటే ఇలా ఫ్రోజన్ గింజలు దొరుకుతాయి, వాటినైనా సూప్ కోసం యూజ్ చేయొచ్చు. ఏ రకం గింజలైనా బాగానే ఉంటాయి. ఇలా స్వీట్ కార్న్ మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్లు దొరుకుతాయి. సో ఇప్పుడు దీనికి ఒక క్యారెట్, ఒక 2 స్పూన్లు నెయ్యి కానీ బటర్ కానీ, 1 స్పూన్ మిరియాల పొడి, 2 వెల్లుల్లి రెక్కలు, కొంచెం ఉప్పు, 1 పచ్చిమిరపకాయ, కొంచెం బీన్స్, కొంచెం పాలు, లేదంటే క్రీమ్ కానీ మీగడ కానీ. ఈ కార్న్ని మీరు ముందుగా ఫ్రీజర్లో ఉంచండి ఒక అరగంట సేపు. అప్పుడు గింజలు గట్టిపడి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చేత్తోనైనా తీయచ్చు, లేదంటే ఇలా చాకుతోనే కట్ చేసైనా తీసేయచ్చు, చాలా ఈజీ. ఈ గింజలు ఈ 2 రకాలుగాను నేను ఉపయోగిస్తున్నాను, పచ్చివి, ఫ్రోజన్వి. ఇప్పుడు వీటిని ఒక చిన్న జారు తీసుకొని అందులో వేసి గ్రైండ్ చేయాలి. కొంచెం గింజలు ఉంచేసాను ఫైనల్గా వేయటానికి. ఇందులోని ఈ వెల్లుల్లి రెక్కలు కూడా వేసేయాలి. ఎక్కువ వేయకండి, 2 రెక్కలు చాలు. అందులో కొంచెం నీళ్ళే వేయండి. ఒక 2 స్పూన్లు వేసి దాన్ని పేస్ట్గా తయారు చేయాలి. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని అందులో బటర్ కానీ నెయ్యి కానీ వేసి, దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ పేస్ట్ ఉంది కదా, అది వేసి అది చిన్న సెగ మీద మనం కొంచెం సేపు ఉడికించాలి, మాడకూడదు. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ దాన్ని కొంచెం థిక్ కలర్ వస్తుంది, పచ్చివాసనది పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది. చూసారా, రంగు మారింది కదా. అప్పుడు దీంట్లో నీళ్లు పోయాలి, జారు కడిగిన నీళ్ళు. ఇంకా దాని కన్సిస్టెన్సీకి సరిపడా మనం కొంచెం ఎక్కువ నీళ్ళే వేయాలి. మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా సరిపడా వేయాలి. ఎందుకంటే ఇది నెమ్మదిగా మనకి ఒక 10 నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి చిక్కబడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు కాయగూరలు కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. క్యారెట్లు, పచ్చిమిరపకాయలు, ఇంకా బీన్స్ ఇలా చాలా సన్నగా తరగాలి. ఇప్పుడు సూపు నెమ్మదిగా ఉడుకుతుంది. ఇలా గరిటికి చూసారా, ఒక థిక్ లేయర్ లాగా కొంచెం అంటుకున్నట్టు కనిపిస్తుంది. అలా వస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇందులోని కొంచెం పచ్చి స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. ఫ్రోజన్ కూడా వేసాను. అవి పచ్చివి వేసాను కాబట్టి కొంచెం ముందుగా వేసాను అనమాట ఉడకాలని. అందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్లు, పచ్చిమిరపకాయలు, బీన్స్ ఇవి లాస్ట్లో మీరు ఒక 2 నిమిషాలు ముందు వేయండి. ముందుగా వేసేయకండి, కలర్ మారిపోయి బాగుండదు అనమాట. మరీ మెత్తగా ఉడికిపోని అవసరం లేదు. మనం సన్నగా తరిగాం కాబట్టి ఇవి తొందరగానే ఉడికిపోతాయి. ఈ కాయగూరల ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు మీరు ఉడికించకండి. మీకు కావాలంటే ప్లెయిన్ సూపు తయారు చేసుకోవచ్చు. కాయగూరలు కూడా వేసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది కాబట్టి నేను ఇక్కడ బీన్స్, క్యారెట్స్ వేసాను. సో మన సూప్ రెడీ అయిపోతుంది. నేను ఇందులో కార్న్ ఫ్లోర్ వేయట్లేదు. అది హోటల్స్లోని వాటిలోని వేస్తారు కదా చిక్కగా అవ్వటానికి. నేను ఇందులో వేయట్లేదు, అలా అయితే బాగుంటుంది. ఇందులోనే మనం మిరియాల పొడి వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ ఒకటి వేసాం కదా, అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నాను. లేదంటే మీరు కొంచెం ఎక్కువ మిరియాల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోతుంది. ఇందులోనే మనం పాలు కూడా వేసుకోవాలి. నేను ఉప్పు ముందుగా వేసాను. సో పాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారా కలర్ ఎలా మారిపోయిందో. చిక్కటి పాలు కొంచెం చాలు, ఒక పావు గ్లాస్ అయినా చాలు. లేదు అంటే మీగడ వేసేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏమైనా చీజ్ లాంటిది ఉన్నా కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. దాంతో మొత్తం టేస్ట్ మారిపోతుంది అనమాట, మంచి క్రీమీ టేస్ట్ వస్తుంది. సో మన సూపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.